హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ టు జాస్మిన్ క్రియేషన్స్ 321. ఈ మధ్యన ఒక 1 వీక్ నుంచి అయితే సరిగా వీడియోస్ అయితే ఏం చేయడమే లేదు. దానికి ఒక రీజన్ ఉంది, అదేంటో ఇప్పుడు చెప్తాను వినండి. అసలు ఎందుకు ఎందుకు ఇంతలా కక్ష కడతారో అర్థం కావడం లేదు. ఆడపిల్ల మీద ఎందుకు ఇంత ఈర్ష్య, పగ, ద్వేషము ఎందుకు? అసలు ఎందుకు? తను వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఎంతో బాగా మంచిగా పెరిగి వచ్చిన అమ్మాయిని ఒక అత్తగారింట్లో ఎందుకు ఇంతలా వేధిస్తారో అర్థం కావడం లేదు. ఇట్లా రోజు వేధించే బదులు చంపేస్తే ఒకే రోజు ఒకే పూటనే పోతుంది కదా. ఎందుకు ఇట్లా ఇట్లా వేధించడం? ఎందుకు అసలు రీజన్ ఎందుకు? నాకైతే ఆమె వచ్చింది. నాకు అసలు ఆమె పేరు అత్త అని పిలవడానికి కూడా అసహ్యంగా ఉంది. ఎందుకంటే నాకు ఆమె పెట్టిన టార్చర్ నన్ను అంతా ఇంత కాదు. అదంతా నేను ఇప్పుడు చెప్తాను. ఇది ఎందుకు చెప్తానంటే నా మనసులో బాధ అంతా, నాకు మొత్తం మీరే కాబట్టి, సబ్స్క్రైబర్సే కాబట్టి, నాకు ఏ చిన్న కష్టం వచ్చినా, నాకు ఏ బాధ వచ్చినా కూడా నేను అంతా వీడియోలోనే పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఈరోజు అయితే వీడియో అయితే చేయడం జరిగింది. అసలు 3 రోజులు అంటే మాకు గుడ్ ఫ్రైడే అంటే చాలా ఇష్టమైన పండుగ. మేము గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వరకు 3 రోజులు మనశ్శాంతి అంటే పండగ పూట అందరు ఎలా చేసుకుంటారు, ఇంట్లో వంటలు చేసుకొని తింటూ అలా ఉంటారు కదా. మాకైతే 3 రోజులు ఇంట్లో మనశ్శాంతి అనేదే లేకుండా ఎంతలా వేధించారంటే అసలు ఎందుకు ఇంతలా వేధిస్తారో అర్థం కావడం లేదు. ఎందుకు ఇంత నరక వేదన పెడుతున్నారో అర్థం కావడం లేదు. ఒక మనిషి అట్లా నడిచినప్పుడు కూడా అంత ఓర్చుకోలేనప్పుడు ఎందుకు? ఎవరు చేసుకోమన్నారు? పెళ్ళి కాకముందేమో మా ఇంటికాడికి వచ్చి కుక్కల్లాగా కాపలాగా కాసి చేసుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకున్నాక వచ్చినప్పటి నుంచి కనీసము భర్తతో సంసారం కూడా చేయనినప్పుడు ఎందుకు? ఇదంతా అర్థం కావడం లేదు. ఇది చాలా అసలు వాళ్ళకు పిల్లోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కూతురుకు పిల్లోళ్ళు ఉంటారు కదా. ఇట్లా ఒకరిని ఏడిపించి హింసించి వేధిస్తే ఏమొస్తుంది వాళ్ళకు? ఏమంత ఆ ఆనందం ఎందుకు? ఒకవేళ నాకేమన్నా అయితే, నన్నేమన్నా చేసి చంపితే ఆ ఉసురు పాపం ఎవరికి తగులుతుంది? నీకు, నీ వంశానికి, నీ పిల్లలకే తగులుతుంది. ఇట్లా ఒకరిని వేధించి, ఒకరిని బాధ పెట్టి, ఇట్లా టార్చర్ చేసి వాళ్ళని ఇంట్లో నుంచి ఉండనీకోకుండా ఇట్లా చేయడం అనేది చాలా తప్పు. ఎందుకు వాళ్ళు ఇట్లా చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. మనశ్శాంతి అనేదే లేదు. నాకు నా భర్తని ఇంట్లో అస్సలు బతకనిడమే లేదు. అసలు ఏం చేయాలనుకున్నా కూడా, ఏ పని చేయాలనుకున్నా కూడా నన్ను ఇంట్లోకి అయితే రానియడం లేదు. నా భర్తతో కూడా సంసారం సరిగా చేయనియడం లేదు. నన్ను చాలా వేధిస్తున్నారు. ఎందుకో ఇది అర్థం కావడం లేదు. అటేటప్పుడు ఆమె ఎందుకు మా ఇంటికాడికి వచ్చి నా కాళ్ళు మమ్మల్ని బతిమలాడి పెళ్లి చేసుకుని టార్చర్ చేసి చివరికి మా భర్తతో కూడా మమ్మల్ని సంసారం చేయనినప్పుడు మమ్మల్ని ఎందుకు ఇట్లా చాలా ఘోరంగా చేస్తున్నారు. నాకేమన్నా అయితే ఇది వీళ్ళే కారణం.